హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు మోహన్ బాబు యూనివర్సిటీ పూర్తి వివరాలు తెలుసుకోనున్నారు. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది మోహన్ బాబు యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళగానే అడ్మిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మార్నింగ్ రావడానికి 10 అవుతుంది. అంతవరకు పక్కనే ఉన్న గార్డెన్లో వెయిట్ చేయమని చెప్తారు. మేము వెళ్ళినప్పుడు మార్నింగ్ 9 కల్లా అలా వెళ్ళిపోయాం. కానీ అంతలోపు వాళ్ళు రాలేదు. దానికోసం మమ్మల్ని పక్కన గార్డెన్లో వెయిట్ చేయమన్నారు. మేము, మా ఫాదర్, తెలిసిన వాళ్ళు వెయిట్ చేసి అక్కడ ఉన్నాము. దాని తర్వాత 10కి వాళ్ళు వచ్చారు, అడ్మిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మమ్మల్ని పిలిచి అడ్మిషన్ చేయించుకొని ఒక పాస్ ఇచ్చారు లోపల తిరగడానికి. ఒక ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చి మొత్తం తీసుకొని వెళ్తుంది. ఇది మోహన్ బాబు యూనివర్సిటీ లైబ్రరీ బయట వ్యూ, అవుట్ సైడ్ వ్యూ ఫ్రమ్ ద రోడ్. లైబ్రరీ చాలా అందంగా ఉంది. లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉండిద్ది. మా ఫాదర్ ఇలా ఎండలో నడుచుకుంటూ తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది మోహన్ బాబు యూనివర్సిటీ చూడడానికి. ఇలాగ ఎలక్ట్రిక్ వెహికల్లో మనల్ని తీసుకొని మోహన్ బాబు యూనివర్సిటీ మొత్తం చూపిస్తారనమాట. అక్కడ ఉన్న వాళ్ళు కోఆర్డినేషన్ కానీ అంతా బాగుండిద్ది. వాళ్ళు మనకి చాలా అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇది మోహన్ బాబు యూనివర్సిటీ ప్లేస్మెంట్ బ్లాక్. ఇక్కడ ప్లేస్మెంట్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్ జరుగుతుంది. ఈ మీరు అక్కడ బ్లూ బిల్డింగ్ చూస్తున్నారు కదా, అది మోహన్ బాబు యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్. అండ్ ఇవి అక్కడ ఉన్న ఇతర డిపార్ట్మెంట్స్ గల బిల్డింగ్స్. వే టు బాయ్స్ హాస్టల్. మీరు ఇటు సైడ్ డైరెక్ట్ వెళ్ళిపోతే అక్కడే ఉండిద్ది మెస్. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ మొత్తం బాయ్స్ హాస్టల్ కిందే ఉంటుంది బాయ్స్కి. గర్ల్స్కి మాత్రం సపరేట్గా బయట రోడ్డు దాటి వెళ్ళాలి. 1 కిలోమీటర్ ఉంటుంది. ఇది మోహన్ బాబు యూనివర్సిటీ లైబ్రరీ. బయట నుంచి చూసాం కదా, అది. ఇది మోహన్ బాబు యూనివర్సిటీ క్లాస్ రూమ్స్. అవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. ఇవి నాకు తెలిసి కొంచెం ఓల్డ్గా ఉన్నాయి, బట్ ఇవి కూడా క్లాస్ రూమ్సే. ముందు ఉంటాయండి. చాలా నీట్గా బిల్డింగ్ మెయింటెనెన్స్ కానీ మొత్తం చాలా నీట్గా చేస్తున్నారు. బాగుంది మెయింటెనెన్స్ మాత్రం. అక్కడ ఉన్న స్టాఫ్ బిహేవియర్ అండ్ అడ్మిషన్ డిపార్ట్మెంట్ బిహేవియర్ కూడా చాలా బాగుండిద్ది. ఇవే మోహన్ బాబు యూనివర్సిటీ మెయిన్ బ్లాక్, ఐ మీన్ క్లాస్ రూమ్స్. ఇక్కడ అన్ని సిఎస్ డిపార్ట్మెంట్ కానీ ఈసీ డిపార్ట్మెంట్ కానీ అన్ని ఇక్కడే జరుగుతాయండి. అండ్ ఇది అనదర్ బ్లాక్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ ద మోహన్ బాబు యూనివర్సిటీ క్లాస్ రూమ్స్. అండ్ ఏమైనా రిలాక్స్ అవ్వడానికి బయటకు వచ్చి కూర్చోవచ్చు, బాగుండిద్దండి. మాకు ఒక హాస్టల్ డిపార్ట్మెంట్ మెంబర్ని మాతో పంపించారు. ఎలా ఉండిద్ది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. వాళ్ళు అలా తీసుకొని వెళ్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. హాస్టల్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మేము, మా ఫాదర్ అండ్ మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్. కొంచెం ఫాస్ట్ పెడుతున్నానండి వీడియో, దయచేసి గమనించగలరు. ఇది మోహన్ బాబు యూనివర్సిటీ మెయిన్ బ్లాక్. ఇది అడ్మిషన్ బ్లాక్ అని అంటారు. మనం ఇతర యూట్యూబ్ ఛానల్స్లో చూస్తూ ఉంటాము. నేను కూడా ఫస్ట్ దీన్ని చూసే వెళ్ళాను. ఇదే బాగా హైలైట్ చేస్తారు, ఎం ఫర్ మోహన్ బాబు యూనివర్సిటీ. చూడండి, మోహన్ బాబు యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ చూడడానికి అక్కడ ఉన్న స్టాఫ్ మనకి ఒక వెహికల్ ప్రొవైడ్ చేస్తారండి. ఇలాగ వెహికల్లో తీసుకొని వెళ్ళి హాస్టల్ ఎలా ఉండిద్ది అంతా చూపిస్తారు. ప్రతి ఒక్కరూ గమనించగలరు. కాలేజ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు అక్కడ ఫుడ్ టేస్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ 4 ఇయర్స్ అక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఫుడ్ బాగుంటేనే మనం బాగా చదువుకోగలుగుతామని ఒకటి ఉన్నది కదా. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. వాల్మార్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. నీట్నెస్, డిసిప్లిన్ అంతా బాగుండిద్ది. బౌన్సర్స్ కూడా ఉంటారు. డిసిప్లిన్ అంటేనే మోహన్ బాబు యూనివర్సిటీ, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నీట్నెస్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. మెయిన్ ఎంట్రన్స్ ఇది. You melt the ice behind my stone cold eyes. I turn to ashes, but only ఫస్ట్ ఫ్లోర్లో హాస్టల్స్ ఉంటాం. గ్రౌండ్ ఫ్లోర్లో మెస్ ఉండిద్ది. ఫస్ట్ ఫ్లోర్లో జస్ట్ నార్మల్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇలా ప్రొవైడ్ చేస్తారు చూడండి. నార్మల్ ఏసీ రూమ్స్ కాదండి, నాన్ ఏసీ.
ఫీజు స్ట్రక్చర్స్ అన్నీ అక్కడికి వెళ్తే మీకు అన్ని వివరాలు తెలుస్తాయండి. అక్కడికి కాంటాక్ట్ చేయండి మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళని. వీటికన్నా తర్వాత వేరే రూమ్స్ చూపిస్తారండి. అవి కొంచెం బాగుంటాయి. ఇవి అంత ప్రిఫర్ చేయొద్దు. అండ్ ప్రతి చోట ఒక్కటి మైనస్ ఉండిద్దండి. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కొంచెం మైనస్ గమనించాలి. ఇది లిఫ్ట్ అండి. ప్రతి వాళ్ళు యూజ్ చేయొచ్చు. కోర్స్ బాయ్స్ హాస్టల్లో లిఫ్ట్ ఉండడం చాలా బెస్ట్ బెనిఫిట్. లిఫ్ట్ కూడా బాగా పనిచేస్తుంది. కోఆర్డినేషన్ బాగుందండి. మనకి గైడెన్స్ ఇవ్వడానికి బాగా ఇస్తున్నారు. అతను బాగా చేస్తున్నాడు గైడెన్స్. మా ఫాదర్ ఎలా ఉన్నారు చూడండి. ఇది మోహన్ బాబు యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ ఏసీ రూమ్స్ చూడబోతున్నాం. జస్ట్ ఒక 1 మినిట్లో వ్యూ ఉండిద్ది చూడండి. మీరు ఒకటి గమనించాలి. ఇది సిఎస్సి డిపార్ట్మెంట్ అండ్ ఈసీ డిపార్ట్మెంట్ ఆల్ బ్రాంచెస్కి హాలిడేస్ ఇచ్చినప్పుడు వెళ్ళామండి, విజిట్ చేసాం. అందుకే చాలా క్లీన్గా ఉంది. మరియు స్పేస్ ఎక్కువ ఉంది. గలబ లేకుండా నీట్గా బాగుంది. ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఇది 6 షేరింగ్ ఏసీ రూమ్ అండి. కామన్ టాయిలెట్ ఉండదు. చదువుకోవడానికి కానీ లాకర్స్ ప్రొవైడ్ చేయడం కానీ అన్నీ చాలా నీట్గా ఉందండి. చూడండి. కరెంట్ మాత్రం 900 యూనిట్స్ వరకు వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారండి. అరౌండ్ 1,60,000 దాకా కాస్ట్ చెప్తున్నారండి. చూసుకోండి. కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంటండి. మనకి దానికి సంబంధించిన కాస్ట్ అయితే ఏం అవసరం లేదండి. షేరింగ్ ఏసీ రూమ్స్కి ఇలా బాత్రూమ్స్ అనేవి బయట ఉంటాయండి. ఇవేమో బాత్రూమ్స్ అండ్ పక్కన వాష్ బేసిన్స్ ఉంటాయి, టాయిలెట్స్. ఓకే, స్టూడెంట్స్ అందరు లేనందువల్ల డస్ట్బిన్స్ అన్ని నీట్గా కడిగి ఆరబెట్టారండి. ఇలా షూస్ అన్ని బయట పెట్టుకోవడానికి బాగా ప్రొవైడ్ చేశారు. నీట్నెస్ మాత్రంలో సూపర్గా ఉందండి మోహన్ బాబు యూనివర్సిటీ.
ఇప్పుడు ధోబీ ఉండిద్ది కదండీ! అది కొంచెం లేట్ అయినప్పుడు మనకి కావాల్సిన అత్యవసరమైన బట్టల్ని మనమే అలా జస్ట్ అలా వాష్ చేసుకొని అక్కడ ఆరేసుకోవచ్చండి. ప్రతి ఫ్లోర్‌కి ఇది ప్రొవైడ్ చేస్తారు. ఇది చాలా మంచి విషయం. ఇది ఉండాలండి ప్రతి ఫ్లోర్‌కి. అండ్ ప్రతి వేరే యూనివర్సిటీలు కూడా మెయింటైన్ చేస్తే చాలా బెస్ట్. ఇది 4 షేరింగ్ ఏసీ హాస్టల్ ఫర్ బాయ్స్ అండి. ఆఫ్‌కోర్స్ గర్ల్స్ కూడా ఇలాగే ఉండిద్దని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇంకా బావుంది. ఆ 6 షేరింగ్ కన్నా ఇది వుడ్‌తో ఇచ్చారండి. క్వాలిటీ కూడా మెయింటైన్ బాగా చేస్తున్నారు. ఇది మెస్ కాదండి. మెస్‌కొచ్చాము ఇప్పుడే మనం. మెస్ మాత్రం చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. వెళ్ళినప్పుడు మాత్రం కొన్ని వెజ్ సెక్షన్ ఉంటుంది, ఒకటి నాన్ వెళ్ళినప్పుడు వెజ్. మాత్రం అక్కడ రైస్ అండ్ వెజ్లో వచ్చి బిర్యానీ, బిర్యానీ ఈ పక్క బిర్యానీ, రెండు సెక్షన్ బిర్యానీ. బంగాళదుంప ఫ్రై అండి. ప్రతి టేబుల్ మీద చిన్న చిన్న కర్రీస్ లైక్ పప్పు, కర్రీ, రసం అవి మరి ఎలాగంటే పదకొండు చిన్న ముప్పై చిన్న 12 పడుతుంది. ఉంటాయి కదండీ! కప్స్‌లో మనం పెట్టి ఇస్తున్నారు. ఇది కూడా చాలా హైలైట్‌గా టూ ఉంటుంది. టూ అది తినండి. వారంలో 3 రోజులు నాన్ వెజ్ ఉంటుంది. సోమవారం అయితే చికెన్ కర్రీ, బుధవారం మధ్యాహ్నం బిర్యానీ, ఆదివారం మధ్యాహ్నం ఆయిల్ టైప్ వస్తుంది. అంటే 65 చిల్లీ చికెన్ అట్లా వస్తుంది. 2 రోజులు ఎగ్ కర్రీ, మంగళవారం మధ్యాహ్నం, శుక్రవారం రాత్రి ఎగ్ కర్రీ వస్తుంది. గురువారం మధ్యాహ్నం, శనివారం రాత్రి స్వీట్ వస్తుంది. కేసరి, బెల్లం పొంగు, పాయసం ఆ విధంగా ఇస్తారు. టోటల్గా వారంలో 3 రోజులు నాన్ వెజ్, 3 రోజులు ఎగ్, 2 రోజులు స్వీట్. ఫ్రూట్స్ 2 రోజులు ఇస్తారు. అవి కూడా 2 రోజులు ఇస్తారు. ఆదివారం రాత్రి, మంగళవారం అక్కడ గర్ల్స్ హాస్టల్ ఉంది. హాస్టల్ కాకుండా డైనింగ్ హాల్ చూడొచ్చు కదా. ఇక్కడ ఎంబీడీ చూడొచ్చు, దాని మీద చూడొచ్చు. డైనింగ్ దాని చిన్న డైనింగ్, చూపెట్టి దాంట్లో 400 మంది సార్. కానీ ఇవన్నీ మోహన్ బాబు యూనివర్సిటీ టోటల్ చూసారు కదండీ! ఎలా అనిపించింది? కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.